చేసి మరి ఇంకా కూడా వారికి ఏం కావాలి, మరి పరిపాలన ఎలా సజావుగా సాగాలంటే మరి ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజలు సంతోషంగా ఉంటారంటే మనం ఏం చేయాలి ఆయన ప్రజల వద్దకే వీళ్ళు తెలుసుకొని తద్వారా మరి వారి యొక్క సమస్యలకి మరి పరిష్కారం తీసుకురావాలని అందరం కూడా పని చేయాలని కృషి చేయాలని ఈ జనచైతన్యాలు మనం చేస్తున్నాము. మరి మనము ప్రతి ఒక్క డివిజన్ లో కూడా చాలా క్లారిటీతో మనం ఏం చేస్తున్నామో అదే చెప్పుకుంటూ వెళ్తున్నాము. తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రీచ్ హోటల్లో ఏపీ పిడికాన్ 2016 సదస్సును టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. సదస్సు ద్వారా వైద్యులు ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఏపీ అధ్యక్షులు డి సుధాకర్, మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ దుర్గా ప్రసాద్, ఐఏపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ప్రమోద్ జోస్, కార్యదర్శి డాక్టర్ వకుల్ పరే, కార్యదర్శులు డాక్టర్ కిరీటి, డాక్టర్ ఏఆర్ రెడ్డి, ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యులు, మందుల సంస్థల రిప్రజెంట్స్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. తోడుగా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ వద్దకు వచ్చినటువంటి వారిని ఆందోళనగా తిరిగి పంపించేటటువంటి శక్తిని మీకు ప్రసాదించమని భగవంతుడి వెంట తరఫున నేను ప్రార్థిస్తున్నాను. వైద్య రంగంలో చాలా మంది ముందుకెళ్తుంది నా ఉద్దేశం. ఈ రాష్ట్రంలో చాలా మంది చదువుకున్నటువంటి డాక్టర్లు అన్ని దేశాల అత్యున్నతమైనటువంటి స్థాయికి మొత్తం ఉంది, పనిచేసే తత్వం ఉంది, ఏదైనా సాధించాలన్నటువంటి ఆలోచన ఉంది. అలాంటివి అందరికీ కూడా భగవంతుడు ఒడిలో ఉన్నారు. ఆయన పాదాల కింద జరుగుతుంది ఈ కార్యక్రమం. తల్లి పద్మావతి ఒడిలో జరుగుతుంది ఈ కార్యక్రమం. లక్షలాది మంది యాత్రికులు విచ్చేస్తున్నటువంటి పట్టణంలో ఎన్నో సదుపాయాలు కలిగిస్తుంది. దక్షిణ భారతీయాన్ని కలిగించడమే కాకుండా ఆయన ఆశీర్వాదాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పాటు చేయడమే కాకుండా భగవంతుడిని దర్శించామన్నటువంటి ఆనందం, మనల్ని కాపాడాలన్నటువంటి నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంది. భక్తులు అన్నటువంటి మాటని హృదయపూర్వకంగా విచ్చేసినటువంటి మీకందరూ కూడా మనం చేస్తున్నా. అలాంటి ప్రదేశంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కాన్ఫరెన్స్ మీకు ఈ నూతన రాజధానికి ముఖ్యంగా పేదవాడు అన్నింటి విషయంలో మీరు పరిపూర్ణంగా సహకరించాలి. చాలా మంది చాలా ఇబ్బందులు వస్తారు మీ దగ్గరికి. వారికి అనుకున్నటువంటి కార్యక్రమం ప్లాన్ జరిగిన తర్వాత మిమ్మల్ని ఆ తల్లి మర్చిపోవడం, ఆ బిడ్డ కూడా మర్చిపో. పలానా హాస్పిటల్లో నేను పుట్టాను, పలానా డాక్టర్గా నన్ను కాన్పు చేయించాలన్నటువంటి మాట భగవంతుడి తర్వాత ఆ స్థానం ఉన్నటువంటి డాక్టర్, ముఖ్యంగా చిన్న బిడ్డలు వైద్యం చేసే డాక్టర్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. పడేటటువంటి మందులు కానీ చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ఫీజు అయిపోతుందంటే కూడా అలాంటి వాళ్ళకి దయవుంచి చాలా దగ్గర నేనైతే మిమ్మల్ని నేను చెప్పను కానీ ఆపరేషన్లో మాత్రం వీలున్నంత వరకు తగ్గించాలి. చాలా అత్యంత ఆధునికమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారు ఈనాడు. ప్రపంచంలో ఒక రోజు విలేజ్గా ముందుకెళ్తుంది అన్ని రంగాల్లో. వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఈయన మా ముఖ్యమంత్రి, పరిపాలన అధ్యక్షుడు. భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం తిరుపతిలో.
సిమ్స్ కానీ బర్డ్ కానీ సేమ్ కెపాసిటీ మెదక్ హాస్పిటల్ ఎన్టీ రామారావు గారు పెట్టారు మహానుభావుడు. అదే కెపాసిటీతో ఈనాడు ఇంకో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. 50 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది భక్తులకి డబ్బు. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిమ్స్ ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా ఉంటుంది. ప్రభుత్వం ముందుకు రానప్పుడు వెంకటేశ్వర ప్రాంగణాన్ని నేను శాసనసభ్యుడిగా ప్రవేశపెట్టాను తిరుపతి పట్టణంలో. నేనైతే ఈ పట్టణాన్ని జీవిస్తా వచ్చాను. Their success, the theme of our state conference this year is Save the Girls, Save the Nation. The object of our conference is to focus on Each members of the organizing committee, they deserve a loud applause from all of us. This year we had lot many activities and Dr. Durga Prasad just now told you about various activities. We started from ideal start to human life. In a few days from now, every delivery room in our country, with the help of the pediatrician or the neurologist, will have a child. The people who sit in front of me, scholars like Alex here, Vindrasekhar, Rama, Krishna, and K. Subramania, and even though if I don't name them, my wishes and namaskaras to all seniors who are sitting in front of me. Dr. Saravath Krishnamoorthy has taken and part of the state, and the president and the state, and the secretary, and the seniors, and all the అత్యంత మహారాజులు ముందు కూర్చున్నటువంటి కాంతులైన ఎక్స్పర్ట్ సార్ అందరూ కూడా నమస్కారం. As a pediatrician today, you know that after from living middle council.
దాని డైట్ కూడా రెగ్యులర్ డైట్ కూడా ప్రాపర్గా తీసుకుంది. అందువల్ల ఏంటంటే న్యూట్రిషన్ అసలు మా హ్యాపీ కిడ్స్ ఏంటంటే దీంట్లో ఐవైడెడ్ సెలీనియం ఇవన్నీ రిక్వైర్డ్ క్వాంటిటీలో ఏంటంటే ఆహారం తీసుకోకుండా కానీ డే టు డే రిక్వైర్మెంట్ కావాల్సిన స్ట్రెంత్ క్వాంటిటీలో ఈ ప్రొడక్ట్ అందజేయబడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ న్యూట్రిషన్ ప్రాపర్గా ఫుడ్ సరిగ్గా తీసుకొని తినడం వల్ల అంటే సీడ్స్ మళ్ళీ చేస్తారు, బాగా గారాబం చేస్తారు. అలాంటి పిల్లలకి ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే న్యూట్రిషన్ ప్రాబ్లమ్ చేసిన ఉండకుండా ఉంటుంది. సరిగ్గా అది సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ బ్రిటిష్ లైసెన్సెస్. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ లైసెన్సెస్ ఈ డివిజన్ లాంచ్ చేసి 3.5 years 3.5 years 2% ఆఫ్ ద మార్కెట్ షేర్స్ అండ్ పర్టికులర్గా తిరుపతి తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్లో సిమ్స్ రేడియేషన్ అంకాలజీ అసోసియేషన్ ఆఫ్ రేడియోథెరపీ టెక్నాలజీస్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 20వ వార్షిక సదస్సు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిచే ప్రారంభించారు. సిమ్స్ ఆసుపత్రిలోని క్యాన్సర్ విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాల కోసము 15,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కళావత్, డాక్టర్ జనార్దన్ నాయుడు, డాక్టర్ స్వప్న, డాక్టర్ డిబి దాస్, వైద్యులు పిఆర్ఓ రాజశేఖర్, మందుల సంస్థల రిప్రజెంట్స్ పాల్గొన్నారు. Secretary Rajgiri and invited speakers, guests and delegates from all over the India and abroad. It is a great honor and privilege for me to come here to witness the August gathering, 20th Annual National Conference Articon 2016 in this scared city of Tirupati, footprints of Tirumala, spiritual abode of Lord Venkateswara. పెరుగుతున్నటువంటి జనం, వస్తున్నటువంటి ఇబ్బందులు, చేస్తున్నటువంటి సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలను సేవలు అందిస్తున్న డాక్టర్లు కానీ టెక్నికల్ గా పనిచేస్తున్నటువంటి ప్రతి సోదరుడు, పెరుగుతున్నటువంటి క్యాన్సర్ భయంకరంగా ఉంది. వయసులతో నిమిత్తం లేకుండా ఈ ప్రాబ్లానికి ఏ విధంగా బయటపడాలన్నది, మరీ పేదవాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ లాంటిది రావడం జరిగితే కోలుకోలేమన్నటువంటి ఆలోచనతో అది ముందుగానే ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. దానికి తగిన విధంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి మీ అందరికీ భగవంతుడు తోడుగా ఉండాలని మేమందరం కూడా వేదాల్లోనే తెచ్చాం. భగవంతుడు మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ అన్నటువంటి విషయానికి ఈనాడు అన్ని వ్యాధులకి పర్వాలేదన్నటువంటి ఆలోచన ఉన్న క్యాన్సర్ అన్నదానికి విపరీతంగా వచ్చినటువంటి వ్యక్తి కానీ వైద్య సేవలు అందించే వాళ్ళు కానీ ఎక్కువ రేడియేషన్ దానిలో పనిచేసే వాళ్ళు నిజంగా కూడా భగవంతుడు వాళ్ళకు తోడుగా ఉండాలి. అలాంటి కార్యక్రమాలను సేవలు అందిస్తున్నటువంటి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో పెట్టుకోవడం, సిమ్స్ ఆధ్వర్యంలో జరగడం, ఈనాడు సిమ్స్ పెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్గా ఈరోజు వెలుగొందుతూ ఉంది వెంకటేశ్వర స్వామి పేరుతో. ఒక రాయలసీమ కాకుండా వివిధ ప్రాంతాల వాళ్ళు విపరీతంగా ఇచ్చేస్తున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి వైద్య సేవలు అందుకునేదానికి. ప్రత్యేకంగా హార్ట్కి చెన్నైలో కూడా చెప్తున్నారు డాక్టర్లు, సిమ్స్ లో బ్రహ్మాండంగా ఉందని ఎక్విప్మెంట్. క్యాన్సర్కు సంబంధించి కూడా 15 కోట్ల రూపాయలు భక్తులు ఇస్తున్నటువంటి డబ్బుతో టీటీడీ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది తిరుపతిలో. నేను కానీ మా యువ గారు కానీ తీవ్రంగా ఆలోచిస్తున్నాం. చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నాం, వీరికి ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ రావాలని, సిమ్స్ లాంటి హాస్పిటల్ క్యాన్సర్ కూడా రావాలని. ఇలాంటి హాస్పిటల్ ఈ పట్టణం పెరుగుతున్నటువంటి పట్టణంలో ఒక మహానగరం కాబోతుంది. ఈ పట్టణంలో టాటా వల్ని
యువతని రిక్వెస్ట్ చేస్తున్నాం, రిలయన్స్ వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఇది పాత్రలు అవుతుంది. కోట్లాది మంది వస్తున్నటువంటి భక్తులు, చాలా మంది సంపన్నులు, చాలా రూపాల్లో ఈనాడు సంపద వస్తుంది భగవంతునికి. తప్పకుండా ఇది ఫలప్రదం కావాలని ఈ ప్రాంతంలో సిమ్స్ లాగా ఒక క్యాన్సర్ కి సపరేట్ గా వైద్య సేవలు అందించేదానికి అవసరమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తుంది. There is one similarity between you and us, that we both treat chronic diseases, unlike other specialists who treat acute diseases where the answer is imminent. Whereas for us, we have to really treat throughout, irrespective of the outcome in our battle. The only focus for us is betterment of the patient, or at least solace to the patient, irrespective of the fact whether the disease would be cured or not. It is more a commitment on our side. So I am really thankful to you all for choosing a profession where you are prepared to deal with a very sick individual with equanimity. This is very, very important in our life. On one side, we have to see a sinking patient. On the other side, knowing fully well the debate, but still we have to give him a pep talk and make him always smile despite the oddities that we are all facing. It's a wonderful branch. In my career itself, I have seen in the last 30 years, the advancement is really amazing in radiotherapy. As a student of medicine, we all know that there was no advancement at that time. But in a way, we are really grateful to other specialities because more or less they have conquered diseases like acute MIs, infections, so that they are able to make the people survive longer. And as a result, many of the patients do develop oncological problems at one point or other. So this branch is going to have immense potential and the requirement for the generations to come, because the aim of the man is to be immortal. It may not be possible, and I know that how much important you people are in the radiation department. You are the soldier who is holding a dual-edged sword, where if it is used properly, it will cure the cancer. But if it will be used without knowledge and without skills, it will damage also. So radiation is a very important now in the modern science of medicine, where potential cure of the cancer is possible. And I congratulate all of you for choosing this noble profession and performing a key role while execution of the treatment to cancer patients. You are holding, whether it is a cobalt source machine or whether a high-end linear accelerator, but skills are important. And your association has formed to train the manpower and make them at par with any other developed country where such facilities are available. So in India, you are holding a very important position, and success of the radiation treatment will be whole on your shoulders. So in this conference, I congratulate you, all of you, for participation, and wish you all the best. Happy conferencing. With this, I conclude. Thank you. Thank you, sir. In this 20th National Conference of Radio Therapy Technology Conference, I know that there is a lot of advancement in this technology, and so many cancer patients are being benefited by the advancements. I have seen a patient of my relation 45 years ago underwent radiation therapy, who died of radiotherapy rather than the disease. Today, the advance is so much that if you diagnose early, we can cure the cancer completely by radiotherapy. I have seen recently a patient of mine, and he was having a small tumor in the posterior fossa, and then he was having some deafness. Nobody diagnosed it, and for the fear of operating on him, it was not operated about 6 years ago. That's slowly progressing, and he has got clinical symptomology.
and then they think that there is some cervical problem, and he underwent surgery in the cervical spine, but it never improved. They thought that some improvement was there, but actually never improved. And then I take the patient to our radiotherapy department. They gave the excellent radiotherapy. 5 days a week. Here is for radiotherapy. Patients who have cancer, for example, in the head and neck region, the breast region, or the pelvic region. You can make patient setup. They will treat every day, and every day they have to lie down in the same position. And that's what we are doing here. We have a device to give comfort to the patient, and given the situation here, perfect position to treat every day. Every day we are coming for treatment. It depends a little bit what kind of treatment, but in between 10 or 20 times a days they are coming for treatment. And they need to be every day in the same position with the patient. That's the purpose of remobilization. Yes. I can give you here also an example. For head and neck, we make a mask and a facial. It's a situation for the patient, and it is the right position. We need a very accurate position. That's also give it